ఘనంగా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ గర్భగుడి సింహద్వారం ప్రతిష్ఠ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్డులో వించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి గర్భగుడి ఆలయ ప్రధాన సింహద్వారం ప్రతిష్ఠ శనివారం ఉదయం ఘనంగా జరిగింది. ఎంతో మహిమ కలిగిన అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం, భక్తులు, గ్రామస్తులు సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్పవరం గ్రామస్తులు వినుకొండ చక్రరావు భార్య ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా సుమారు 50,000 విలువ చేసే గ్రానైట్తో నవదుర్గాలు ప్రతిమలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గర్భగుడి సింహద్వారాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నూతన ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సింహద్వారాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆలయ నిర్మాణం కోసం జోకా గంగాధర్ 2 గజాల స్థలం నిమిత్తం 26,600, ఒర్సు రాంబాబు 13,300, తాటిపాక రాజు 13,300 1 గజం స్థలం చొప్పున అమ్మవారి ఆలయానికి విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. గ్రామ సభ్యులకి అందరికీ, ఈ గుడి సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ఈ గుడిసి ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు కడతారనుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఎవరో ముందు రాలేదు. మొన్న ఆటోమేటిక్గానే స్థలంగా అతనితో నేను మాట్లాడి ఏరా బాబు అంటే 20,000 మాయా అన్నాడు. అనగానే నేను ఏం చేశానంటే 20 లక్షలు ఈ మాయా అంటే ఒక 10,000 రూపాయలు బజానా ఇచ్చాను. బజానా ఇచ్చి నిర్ణయించామండి. గుడికి నిర్ణయించి ఈ గుడి సభ్యులందరూ కలిసి ఈ గుడి కడతాం పట్టారు. కట్టిన కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి బాగానే నిర్మాణం అయ్యిందండి. ఈరోజు ఆరంభంలో ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తంలో నన్ను చక్రరావు నువ్వు ముహూర్తానికి పాల్గొమన్నారో ఆ ముహూర్తాన్ని పాల్గొని పేమెంట్ నేను ఇచ్చానండి. ఆ దేవస్థానానికి, ఆ దుర్గా దేవస్థానానికి పేమెంట్ నేను ఇచ్చాను. అందుకు నన్ను నా పేరు పెట్టి ఈరోజు ఇది దారమంది నిలబెడతాం జరిగిందండి. ఆదిలక్ష్మి వినకుండా జ్ఞాపకార్థంగా ఆవిడ పేరుని పెట్టారండి. కొన్ని ఇంకా చేయిందారు అనుకుంటున్నాను. బాగా ఎండి విగ్రహం చేయిందారు అనుకుంటున్నాను. ఒకటే కిరీటకం చేయిందారు అనుకుంటున్నాను. 3 లక్షలు పెట్టి జరిగింది అది. ఎప్పుడంటూ చూస్తూ ఉన్నాం. విజయదుర్గ ఈ గుడి ఎప్పుడు కడతారు అందరూ కూడా 25 సంవత్సరాల పాటు ఎంతో కళ్ళ కాచిపోయినట్టు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి రండి ఇప్పుడు కడతామని ఎంతో పడ్డారు. ఈవేళ ఎనకొండ చక్రరావు గారు ఈ దారబంధం నిమిత్తం అన్ని డబ్బులు కూడా 55,000 రూపాయలు ఆ దారబంధానికి అతను ఇచ్చి శంకుస్థాపన చేశారు. మొత్తం మీద ఈ గుడి ఇంతవరకు తయారైందంటే ఎంతో కష్టపడ్డారు. మా పిల్లలందరూ కూడా కష్టపడి వీధికి ఇంటింటికి తిరిగి ఈవేళ ఈ గుడి నిలబెట్టి ఎంతో లేట్ అవ్వకుండా స్పీడ్గా ఇప్పుడు వరకు కట్టుకుంటూ వచ్చారనక వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కూడా బేగా అవ్వాలని మీరు అందరూ సహకారం ఇస్తే బేగా అయిపోతుందని కోరుకుంటూ, ఇలాంటి దాతలు ఎవరైనా ఉంటే త్వరగా ఇస్తే ఈ కార్యక్రమం 2-3 నెలలు అయిపోవాలని కోరుకుంటున్నాం. అందరూ తప్పనిసరిగా 20 దాతలు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ జై దుర్గా సర్పవరం గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి వెలిసిన దుర్గమ్మవారి ఆలయం ఈరోజు చాలామంది భక్తుల సహకారంతో ఇవాళ ఆలయ నిర్మాణం పూనుకోవడం జరిగింది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు విరాళాలుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీ వినుకొండ చక్రరావు గారు వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం గుమ్మ ముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం చాలా వేగంగా కడతం జరుగుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. ఈరోజు శ్రీ జోకా గంగాధర్ గారు ఆలయ నిర్మాణ నిమిత్తం గజం ఒక్కటికి 13,200 చెప్పని 2 గజాలకి 27,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కమిటీ వారు గజం ఒక్కటికి 13,200గా నిర్ణయించారు. కావున ఈ భూదానం చేసే భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయ అభివృద్ధి సహకరించి ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నారు.